నేను మేకప్ వేసుకోలేదయ్యా. మేకప్ వేసుకుంటే చచ్చిపోయిన క్లియోపాత్రవే లేసొచ్చి ఇరుక్కనే రుమ్మతారు తెలుసా? సరేలేమ్మా. మన ఊరు నేరస్తులందరికీ ఒక శుభవార్త. దయాద్ర హృదయులు మన పాలిట దేవుడు అయిన సబ్ ఇన్స్పెక్టర్ చిన్నారావు గారు మీతో ఒక ఒప్పందం కుదుర్చుకోవాలి అనుకుంటున్నారు. నానాటికి పెరుగుతున్న నేరాల సంఖ్య తగ్గాలని, నేరస్తులలో ఒక మంచి మార్పు రావాలని వచ్చే ధనుర్మాసం పంచమి శుక్రవారం 20వ తారీఖున అమ్మోరికి మేకను బలిచ్చి నేరస్తులందరికీ విందు భోజనం ఏర్పాటు చేశారు. అందుచేత నేరస్తులందరూ ఏ పనులున్నా తప్పకుండా పాల్గొని కార్యక్రమం విజయవంతం అయ్యేలా సహకరించాలని సహృదయంతో మనవి చేసుకుంటున్నారు. ఇట్లు ఆయన శ్రేయోభిలాషులు హెడ్ పద్మ, కానిస్టేబుల్ బేబీ. రండి ఎలా వచ్చాడో చూసావా? నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. నమస్తే అమ్మా. వచ్చాడండి బుడబొక్కలోడు. నమస్తే అన్న. నమస్తే బాబు. నమస్తే మేడం. అన్నా మందుమంటావా? అక్క, ఆ బఫ్ఫన్ గాడు నా వైపు చూస్తున్నట్టు లేదు. వదలవే, కనీసం వాడన్నా నిన్ను చూస్తున్నాడని సంతోషపడు. అక్క ఎప్పుడు పెడతారు బాబు? ఆగు, దేవుడికి పూజ చేసిన తర్వాత పెడతారు. అందరూ రండి, పూజ మొదలవుతుంది. ఇక్కడుండే ఆడంగులు మోగంగులు జాగ్రత్తగా అయ్యానండి. మళ్ళీ చెప్పను, మన ఊళ్ళో ఈ పోలీస్ స్టేషన్ పరిధిలో దోపిడీలు, దొంగతనాలు, హత్యలు, దొమ్మిలు జరగకుండా ఉండాలని, తనకి ప్రమోషన్ రావాలని యాటేసి అందరికీ భోజనం పెడతానని మొక్కుకున్నారంట. అందుకనే అయ్యగారు ఆశపడినట్టుగా ఇంకెప్పుడు మేము తప్పు చేయమని అమ్మోరు మీద ఒట్టేసి భోజనాన్ని కూర్చోండి. ఏంటి సార్ నేను చెప్పింది కరెక్టేగా? కరెక్టే స్వామి. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటిది వాల్టర్, ఈ డ్రెస్ లో నువ్వు సూపర్ గా ఉన్నావురా. తీసుకోరా. రే అమ్మోరు మీద ఒట్టేసావు మర్చిపోకు. అన్నా భయంగా ఉందన్నా. వాడు చూడు ఏదో ఒక కుర్తున్నారు. అన్నా ఏందన్నా ఓవర్గా నటించి పారేస్తున్నాడు. ఏమైంది రైడ్కి? వాంతి చేసుకున్నాడా? లేదు,
నేను పిలవగానే నా మాటకు విలువనిచ్చి ఈ విందుకు విచ్చేయడమే కాకుండా నేను అడిగినట్టు ప్రమాణం చేసిన త్యాగమూర్తులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. అది గది కోకల ఎప్పుడు విశ్వాసంగా ఉండాలి. తప్పకుండా ఉంటాను రా. మీ అందరి దయ వల్ల నేను డిఎస్పీ అవుతున్నానని తలుచుకుంటే నా కళ్ళల్లో నీళ్లు తన్నుకుంటూ వస్తున్నాయి రా. డిఎస్పీ గారు కళ్ళల్లో నీళ్ళేగా వచ్చేది. అరే వాల్టర్, కాసేపు మాట్లాడకరా, నాతో ఎటకారాలేంట్రా? ఈ కార్యక్రమంలో మీరందరూ పాల్గొన్నందుకు చాలా సంతోషం. మీ దగ్గర సెలవు తీసుకోవడానికి బాధగా ఉన్నా తప్పదు కాబట్టి వెళ్ళండి బాబు, వెళ్ళండి. సుబ్బారావు, మీరు కూడా వెళ్ళి భోజనం చేయండి. వెళ్ళి ఆకలి తీసేయి. నీకెందుకు చెప్తానమ్మా, మీ అక్కనే. అన్నయ్య గారు, ఏనా వాకీ టాకీ కనిపించట్లేదు. వీడి పని త్వరగా. వాల్టేడమ్మా అని నేనేమన్నా బొడ్లో దొప్పున్నానా? అక్కడ అడుగు. ఏమే, ఇద్దరు ఆడపిల్లలు కలిసి ఒంటరిగా వచ్చారా? దెయ్యాలు గీయాలు పట్టుకోవు. మీ వెంటకాలం తర్వాత అమ్మా, ముందు మీ అబ్బాయిని పిలవండి. రే చాలు రారా. ఎప్పుడు చూసినా తినడం ఎరగడం, తినడం ఎరగడం. ఉండవే. పిలవగానే కడుక్కోకుండా వచ్చేయడానికి నేను మీ ఆయన లాంటి కాదు. అమ్మా పిండిలా వస్తుందమ్మా. పోతే పోనీ వదలరా. ఆ పిండెట్టుకొని వచ్చిన వాళ్ళకి దోశలేసి ఇవ్వగలవా? అమ్మా డీసెంట్ గా మాట్లాడమా, నీకు చెప్పడమే తప్పు. ఇలా వాగితే మన ఫ్యామిలీ గురించి ఏమనుకుంటారు? మీ చరిత్ర అంతా తెలుసులే, ముందు వాకీ టాకీ ఇవ్వు. వాకీ టాకీనా? నాటకాలు ఆడుకు, మర్యాదగా నా వాకీ టాకీ ఇవ్వు. నీ మీద ఒట్టేసి చెప్తున్నాను, నేను తేలేదురా బేబమ్మా. ఇలా చూడు, రారా పోరాని ప్రేమలకు పోయికు. దయచేసి నా వాకీ టాకీ నాకు ఇచ్చేయి, లేదంటే నా ఉద్యోగం పోతుంది. ఆంటీ, మీ అబ్బాయి నా వాకీ టాకీ ఎత్తుకొచ్చేసాడు. ఆడపిల్ల నేనే ఎండనక వాననక ముప్పు తిప్పులు పడుతూ చట్టాన్ని కాపాడుతూ నా కుటుంబాన్ని పోషిస్తున్నాను. ఇప్పుడు ఉద్యోగం ఓడిపోతే నా పరిస్థితి ఏమవుతుంది? సరే సరే సరే, ఏడవకూడదు. ఆంటీ నేను చెప్తున్నాను కదా, ఏడవకూడదు. ఎక్కడ తీసుకొచ్చి నువ్వు కూడా ఏంటమ్మా? రే అబద్ధాలు చెప్పుకు. నువ్వు తాగేసిన వాకీ టాకీలో మాట్లాడలా? వాల్టరా మజాకా ఓవర్ అని చెప్పలా? తమ్ముంటే నన్ను పట్టుకుని లోపల ఏవో ఓవర్ అని చెప్పలా? ఆహా, ఆడు దెబ్బేసేసాడా? రాజీ పడే ప్రసక్తే లేదు. ప్రసక్తే లేదు. ఓవర్. నన్ను నమ్మించి గొంతు కోసాడు. అవునవును, గొంతు కోసాడు. ఓవర్. మధ్యలో వీడొకడు. రే బంతి, నా ఆస్తంతా పోయినా పర్వాలేదు, వాడిని మాత్రం వదిలిపెట్టను. అవునవును, వదిలిపెట్టను. ఓవర్. ఎందుకు కొట్టావురా? ఎందుకు తన్నేవు? స్టేషన్ నుంచి వాకి టాకి తొప్పుకొచ్చి నన్ను ఇరికించాడు. ఇటీవరా, ఇది పోలీసు వారు ఆస్తి. అడగడానికి నువ్వెవరు? అదిగో మీ ఆఫీసర్ గారు వచ్చారుగా, ఆవిడ అడగమను, ఇస్తాను. ఏదో ఊరుకుంటున్నాను. ఎన్నిసార్లు చెప్పినా బుద్ధి రాదా? వాడు నీ మీద చేసుకుంటే ఏమవుతుంది? ఏంటి ఉసుగొలుపుతున్నావా? నువ్వెంత ఉసుగొలుపునా నేను ఎవరి మీద చెయ్యను. ఎందుకంటే ఇవాళ కార్తీక పౌర్ణమి. అది తెలిసే కదా ఏళ్లను పిలుచుకొచ్చి ఈడు బిల్డప్లు ఇస్తున్నాడు. రేయ్ వద్దు, నా వ్రతాన్ని చెడగొట్టకు. పోయి ఒక పేడ పురుగు నలిపి చంపేస్తానండి. పాపం నాకెందుకు బాబు. ఇదిగో నా కళ్ళ ముందు ఉండకు, వెళ్ళిపో. నాకెత్తరా? భయపడ్డాడు, భయపడ్డాడు. చాలా థాంక్స్. బేబీ బేబీ బేబీ, వీళ్ళ మధ్య ఫిట్టింగ్ కడదాం అనుకుంటే ఎస్కేప్ అయ్యారే. సార్, బేబీ ఆన్ ది లైన్. ఓవర్. ఓ కళాకారుని అనుమానించి అవమానించే కదా బేబీ. ఐ యామ్ సారీ. ప్రాపర్టీ దొరికింది. ఆపరేషన్ సక్సెస్. ఓవర్. నీ మీద ఒట్టేసి చెప్పినా నువ్వు నమ్మలేదు కదా. సారీ చెప్పాను కదయ్యా, ఇంకేం చేయమంటావు? ఆ గోళ వదిలే. ఇప్పటికైనా రహస్యం ఏంటో చెప్పవు. ఏ రహస్యం? ఏంటి? దయచేసి చెప్పు, లేదంటే నా తల పగిలిపోయేటుంది. మళ్ళీ నీ అధివేశాలు మొదలు పెట్టావా? సిల్లు ముట్టేదవా? అన్నా
తాకట్టు కొట్లో మనకు జరిగిన అవమానం 1కి 4 సార్లు గుర్తుంచుకో. చెప్పేశా. గుర్తుంది. ఏయ్ జాగ్రత్తగా దిగవే, త్వరగా రావే. చదివే మొహం చూడు. కొట్టాలనిపిస్తుంది కానీ మనసు రావట్లేదే. చచ్చింది గొర్రె. నీ పేరేంటే? నాగమల్లి. నాకు పావులా కాటేస్తావా? తెలీదు. ఇవేంటో తెలుస్తోందా? గాజులు. సరిగ్గా చూసి చెప్పు. గాజులు. బాగా చూసి చెప్పు. గాజులు. అన్నా ఒట్టేసి చెప్పమనన్నా. ఏం గాజులు? కవరింగ్ గాజులు. ఇవి తీసి పడేయడానికి నువ్వో తెగ వీరాలోచనలు చేసావు. దీనికి తోడు పల్టీలు కొడతానని గుంజులు తీస్తానని యాక్టింగ్లు కూడా. ఇప్పుడు కొట్టవే నీ పల్టీలు, కొట్టవే. కానీ కానీ వెంకటరమణ గోవింద, పల్టీలు కొట్రా హనుమంత, వెంకటరమణ పల్టీలు గోవింద, కొట్రా హనుమంత, వెంకటరమణ పల్టీలు గోవింద, కొట్రా హనుమంత, వెంకటరమణ పల్టీలు కొట్రా హనుమంత. పల్టీలు కొట్రా ఆంజనేయ. నల్లగా ఉన్నా మొహం చూడటానికి కలగా ఉంది సార్. కాళ్ళ మీద పడి తాళం పెట్టి తాళం తెచ్చుకుని వెళ్ళాడు అంతేనా? అయితే ఆడు మన వాల్టరే. విన్నావా బేబీ? కొట్టేసింది మీ ఓడే. అనే గారు, అక్యూజ్డ్ ఎవరైనా కావచ్చు, చట్టం దాని పని చేసి తీరాలండి. జనాలకి పోలీసుల మీద మిగులున్న కొంచెం నమ్మకాన్ని కాపాడాల్సిన బాధ్యత ఈ బేబీది. చిన్నోడికి పెద్ద మాటలంటే ఇదే. ఇప్పుడు ఛాలెంజ్ చేస్తున్నాను, ఇంకో 24 గంటల్లో పోయిన ఈవిడ నగలు మీ ముందుంటాయి. భయపడ